సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇవాళ తెలంగాణ భాషను కించపరిచినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం లేదు. బీజేపీ పార్టీ ఏం మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకి దేశంలో ఉన్న ఇష్యూలు తప్ప తెలంగాణ గురించి పట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు బీఆర్ఎస్ పార్టీ అంటే, అందులో ఒక గుంటనక్క ఉంటాడు. ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం ఆంధ్రోలతోని వ్యాపారాలు. ఇయాలటికి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏదైతే మనం ఫీజులు తక్కువ వేస్తలేరని కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి మనల్ని దోపిడీ చేస్తున్నాయని చెప్తున్నామో, ఆ నారాయణకు చైతన్యకు మొత్తం కూడా ఈ గుంటనక్కనే పాలు వస్తుంది. ఇయాలటి కూడా కంప్లీట్గా పాల వ్యాపారం ఉన్నది. నేను ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు మీరు పర్మిషన్ ఇచ్చే ముందు ఒక రూల్ పెట్టండి. ఏంటిది? మీరు పాల్గొనేది ఉంటే విజయ డైరీ నుండి కొనండి, పాల్గొనేది ఉంటే కరీంనగర్ డైరీ నుండి కొనండి, ముల్కనూర్ డైరీ నుండి కొనండి, లేదా మదర్ డైరీ నుండి కొనండి. వీటి వల్ల మన పాల రైతులకు లాభం జరుగుతుంది. కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనడంతో ప్రైవేట్ సంస్థలకు లాభం అయితే తప్పితే ఇంకోటి కాదు. ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, యశోద ఉన్నది, కిమ్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా విజయ డైరీ దగ్గరనే పాల్గొనాలని ఒక జీవో తీసుకురండి. ఎందుకంటే ముఖ్యమంత్రి మేము మొన్నటి నుంచి అడుగుతున్నాం, ఫీజులు నియంత్రించండి, ఫీజులు తగ్గించండి అంటే ఇంతవరకు ఆయన మాట్లాడతలేడు. కాబట్టి నారాయణ చైతన్య, ఈ హాస్పిటల్స్, ఈ మల్లారెడ్డి యూనివర్సిటీలు, వేల మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి అందరూ కూడా విజయ డైరీ దగ్గర పాల్గొనాలనే ఆర్డర్ తేవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఇలా నారాయణ చైతన్య కాలేజ్ ఉంటే వేల మంది బట్టలు ఉతుకుతారు. ఆర్డర్ మాత్రం ఇక్కడ మన రజక సొసైటీలకు రావు, రజక సోదరులకు రావు. వాళ్ళు హెయిర్ కటింగ్ చేస్తారు వేల మంది పిల్లలకు. మన నాయి బ్రాహ్మణ సోదరులకు ఒక్క ఆర్డర్ కూడా రాదు. బోలెడని వేలాది కుర్చీలు కొంటారు, ఒక్క ఆర్డర్ కూడా మన విశ్వకర్మలకు సోదరులకు రాదు. అంటే ఇక్కడ పెడతారు విద్యా సంస్థలు, ఇక్కడ పైసలు సంపాదిస్తారు, మరి ఇక్కడ వాళ్ళకి మాత్రం లాభం లేదు. టీచర్లు కూడా ఇవాళ 80% బయట నుంచి తీసుకొస్తా ఉన్నారు. అది కుదరదు. కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, అక్కడిక్కడ నుంచి తీసుకొచ్చి టీచర్ జాబ్లు ఇస్తున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియా స్కూళ్ళు వచ్చినాయి, వాళ్ళు నార్త్ ఇండియా నుంచి బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు. మరి ఇక లోకల్ వాడు ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ నుంచి, బయట దేశాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి తీసుకురావడం కాదు, లోకల్ ఎంప్లాయ్మెంట్ కావాలి. మన యొక్క లోకల్స్ యొక్క హక్కుల పరిరక్షణ కోసమే టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి మేము గల్లా ఎగరేసి చెప్తున్నాం, ఈ అనకొండలు ఏవైతే ఉన్నాయో, ఏ అనకొండలైతే మన తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నాయో, ఏ కార్పొరేట్ శక్తులైతే ఉన్నాయో వాటికి పాలు పోషిస్తున్నదే మన గుంటనక్క. అందుకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడరు దీని మీద. తెలంగాణను తిట్టినా మాట్లాడరు, తెలంగాణ బొమ్మను మార్చినా మాట్లాడరు, ఎక్కడెక్కడో సినిమా యాక్టర్లు వచ్చి మనల్ని అవమానం చేసినా మాట్లాడరు. వాళ్ళకి ఆ సోయి లేదు. తెలంగాణ ఉద్యమంతో పేగు బంధం తెగిపోయింది. కాబట్టి అలా రక్షణ సేన నుండి ఉద్యమకారులందరినీ కోరుతా ఉన్నాం, మీకోసం ముందుండి మేము పోరాటం చేస్తాం. ఆనాడే చెప్పిన నేను, ఉద్యమకారుల మీద ఒక లాఠీ పడాలంటే నన్ను దాటుకొని రావాలి, ఉద్యమకారులకు ఒక రబ్బర్ తూట తగలాలంటే అది నన్ను దాటుకొని రావాలి తప్పితే నీ దగ్గరికి రాదు. జూలై 2 నాడు బాజాప్తా పోదాం, భూ పోరాటం చేద్దాం, భూమిని ఆక్రమించుకుందాం, ప్రభుత్వ భూమిని. అది మీరు కష్టపడి కొట్లాడితేనే వచ్చినటువంటి భూమి ఆక్రమించుకొని ఉద్యమకారులకు పంచుకుందాం. అందరూ కూడా జూలై 2 నాడు జరిగేటటువంటి భూ పోరాటానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ కూడా తరలి రావాలని కోరుతూ, మరి ఉప్పల్ అంటేనే ఉద్యమకారుల అడ్డా, ఇటువంటి అడ్డాలో జెండాలు బాతిండ్రు. ఇవాళ జెండా ఎగిరేసినాం, రేపటి నాడు ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా గెలుస్తాం. జిహెచ్ఎంసీ ఎన్నికలలో అన్ని డివిజన్లలో పోటీ చేస్తాం. అద్భుతంగా తెలంగాణ ప్రజలకు సేవ అంటే ఎట్లుంటుందో, రాజకీయ పార్టీ అంటే పని ఎట్లా చేస్తుందో తప్పకుండా చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అనేక మంది అనేక మాటలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రతి విషయంలో ఎండగడతాం. పెన్షన్ పెంచుతామన్నారు, పెంచలేదు. ఆటోలకు పైసలు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇయ్యలేరు. తులం బంగారం ఇస్తామన్నారు, ఇయ్యలేదు.
మరి ఇవన్నిటిని కూడా మాట్లాడతాం. మా అక్క చెప్తుంది పింఛన్ వస్తలేదని, పింఛన్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతామా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, జై తెలంగాణ, జై తెలంగాణ.